ఇక పీఓకేలో ఉన్నవారు మా వాళ్లే, భారత్తో వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. త్వరలోనే పీఓకేని భారత్లో విలీనం అయ్యామని ప్రకటన వస్తుంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ఎంత ప్రమాదమో పాక్కు తెలిసి వచ్చింది. సిఐఏ సమావేశంలో పీఓకేపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్పష్టం చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో ఈ సిఐఏ సమావేశంలో ఒక ఆఫీసర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారండి నిన్న. రాజ్నాథ్ సింగ్ ఉండగా కూడా రైట్ ఇదే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఈయన వాయుసేన అధిపతి అంటే ఎయిర్ మార్షల్కి చీఫ్ అనమాట ఈయన. సో ఈయన నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఏమన్నారు, సంతకాలే సరఫరాలు ఉండవు, ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు, చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకు. రాజ్నాథ్ సమక్షంలో వాయుసేన అధిపతి సంచలన వ్యాఖ్యలు. మరి అంటే యుద్ధంలో సంతకాలు ఉంటున్నాయి కానీ సమయానికి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అవి అందట్లేదు అన్న రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కొంత సంచలనం రేకెత్తిస్తున్నాయి. అసలు ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టుల ఆలస్యంపై వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతకాలు జరుగుతాయి కానీ సరఫరాలు మాత్రం మొదలు కావన్నారు. గురువారం ఢిల్లీలోని భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్లో అంటే సిఐఐ మీటింగ్లో పాల్గొన్న ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చాలాసార్లు ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి కానీ ఆయుధాలు మాత్రం అందవు. ఒకసారి గడువు నిర్ణయించుకున్నాక ఆ ప్రకారం పనులు పూర్తి కావాలి. నాకు గుర్తున్నంత వరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు. మనం సాధించలేని పనికి వాగ్దానాలు ఎందుకు. ఒప్పందంపై సంతకాలు చేస్తున్నప్పుడే అది సాకారం కాదని కొన్నిసార్లు మనకు ఖాయంగా తెలిసిపోతుంది. అయినా మనం సంతకాలు చేస్తాం, ఏం చేయాలో తర్వాత చూద్దాం అనుకుంటాం. అక్కడే ప్రక్రియ నీరు గారిపోతుంది. తేజస్ MK1 చాలా ఆలస్యమైంది. తేజస్ MK2 ప్రోటోటైప్ నమూనా కూడా అందుబాటులోకి రాలేదు. 5వ తరం యుద్ధ విమానం. ఆమ్కా పరిస్థితి ఇంతే. మన సైనిక దళాల పరిశ్రమ మధ్య విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉంది. పారదర్శకత చాలా అవసరం. మనం ఒక్కసారి దేనికైనా కట్టుబడితే దానిని అందించి తీరాల్సిందే. మేక్ ఇన్ ఇండియా కోసం వాయుసేన శక్తివంచన లేకుండా పనిచేస్తుంది. రానున్న 10 ఏళ్లలో మన పరిశ్రమల ఉత్పత్తి గణనీయంగా పెంచగలవు. ప్రస్తుతానికి మనం త్వరగా చర్యలు తీసుకోవటం అవసరం. దళాలను శక్తివంతం చేసుకుంటేనే యుద్ధాల్లో గెలుస్తామని చెప్తున్నారు. యుద్ధరంగం చాలా వేగంగా ఇక్కడ ఈయన మాట్లాడిన దాంట్లో చాలా కీలకమైన అంశం ఏంటంటే, మొన్న ఈ ఇండియా పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తులు పెరిగిన నేపథ్యంలో ఈ అణుబాంబులు ఏవైతే ఉంటాయో అణుబాంబులు కానీ వార్ హెడ్లు కానీ వీటిని చైనా గణనీయంగా పెంచుకుందంటండి. అంటే డబల్ త్రిబుల్ స్థాయిలో పెంచుకుంటుందంట చైనా. కాబట్టి మరి మనం వాటిని అన్నింటించి, ఎందుకంటే మనకి చుట్టుపక్కల పక్కనే ఉన్నాయి మనకి ఇవి. సో వాటి నుంచి మనం బయటపడాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, తప్పించుకోగలగాలన్నా మన దగ్గర చాలా అత్యాధునికమైన టెక్నాలజీ ఉండాలి. కానీ మనం సంతకాలు పెడతాం తప్పించి అవి నిజంగా ఏమీ లేవు అని చెప్తున్నారు. ఇక యుద్ధరంగంలో వేగంగా మారిపోతున్న సాంకేతికలను అందిపుచ్చుకోవాలని సింగ్ అభిప్రాయపడ్డారు. యుద్ధంలో ప్రతిరోజు కొత్త సాంకేతికను అందుబాటులోకి వస్తున్నట్టు చూస్తున్నాం. మనం ఎక్కడ ఉన్నాం, భవిష్యత్తులో మన అవసరాలు ఏంటి అనే దానిపై ఆపరేషన్ సింధూర్తో మనకు స్పష్టమైన అవగాహన వచ్చింది. మనం చేయాల్సింది చాలా ఉంది. ఆపరేషన్ సింధూర్ మన దేశ విజయం. త్రివిధ దళాలు అత్యంత వృత్తి నైపుణ్యంతో పూర్తిగా సమన్వయంగా పనిచేశాయి. నిజంతో పాటు దేవుడు కూడా మన పక్షం ఉన్నాడని భావిస్తున్నాను. ఆమ్కా ప్రాజెక్టును ప్రైవేట్ రంగం కోసం కూడా క్లియర్గా చేశారు. ఇది చాలా పెద్ద నిర్ణయం. మన ప్రైవేట్ రంగంపై దేశానికి ఆ స్థాయిలో విశ్వాసం ఉంది. భవిష్యత్తులో భారీ మార్పులకు ఇది బాటలు పరుస్తుందని చెప్తున్నారు. ఇక తర్వాత ఏమన్నారు, మన రాజ్నాథ్ సింగ్ ఒక సినిమా డైలాగ్ ప్రస్తావించడంతో ప్రాంగణంలో చప్పట్లతో మారుమోగిపోయింది. స్వదేశంలో తయారైన రక్షణ సామాగ్రిని వినియోగించాలని భారత్ దృఢ సంకల్పం ఉందన్నారు ఆయన. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే ప్రాచుర్యం పొందిన సినిమా డైలాగ్ని ప్రస్తావించారు. రక్షణ రంగ పరికరాలు తయారు చేసే కంపెనీలు బలగాలకు మధ్య పరస్పర అవగాహన ఉండాలి. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తుల వాడకాన్ని పెంచడం కోసం మా వంతు మేము ప్రయత్నిస్తున్నామని చెప్పి ఆయన అన్నారు. దాంతోపాటు భౌగోళికంగా విడిపోయినా కూడా పీఓకేలో ఉన్నవాళ్ళు మన ప్రజలే. పీఓకే దానంతా అదే తిరిగి వస్తుంది. అక్కడ ఉన్న వారితో భారత్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గ్రేట్ ఇండియా మా సంకల్పం. అప్పుడు కొందరు మాత్రమే తప్పుదారి పట్టారు. మనం ఏదైనా చేయగలిగే వాళ్ళం. అయితే శక్తితో పాటు సంయమనం కూడా చాలా ముఖ్యం. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ భద్రతకు మేక్ ఇన్ ఇండియా ముఖ్యమని రుజువైందని ఆయన చెప్పారు. సో ఏంటంటే శక్తితో పాటు సంయమనం చాలా, అంటే ఈ పేషెన్స్తో ఉండాలి. మన కాడ ఎంత బలం ఉన్నా సరే, ఇప్పుడు నా కాడ బలం ఉందని చెప్పి నీళ్ళల్లో పోయి ముసలితో కొట్లాడలేం కదా మనం.
కొంత సంయమనం చాలా అవసరం. అది ఏంటో మేము తొందరలోనే చూపిస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ సిఐఏ సమావేశంలో ఎయిర్ మార్షల్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకం, సంచలన వ్యాఖ్యలు చేశారు.